గంజాయి వినియోగం అక్రమ రవాణా అరికట్టే చర్యల్లో భాగంగా శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ నరసింహమూర్తి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. గంజాయి డిటెక్షన్ కిట్స్ సహాయంతో టెస్టులు చేశారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎక్కడైనా గంజాయి కనిపించినా సంబంధిత సమాచారం ఉంటే 1972 లేదా 112 నంబర్కు కాల్ చేయాలని కోరారు. గంజాయి నిర్మూలించడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా గంజాయి రహిత సమాజాన్ని నిర్మూలించాలని మేము ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం, అందులో భాగంగా గౌరవనీయ జిల్లా ఎస్పీ గారు ర్యాండమ్ టెస్టులు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే గంజాయికి సంబంధించిన అనుమానితులు ఉంటారో వారందరినీ కూడా తీసుకురావడము, ఈ గాంజా కిట్ల ద్వారా ర్యాండమ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాండమ్ చెకింగ్ ద్వారా ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళ మీద నిఘా ఉంచడం, విచారించడము, మొదటిసారి అయితే వారి మీద కౌన్సిలింగ్ చేయడము, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే వారిని విచారించి తదుపరి క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా రాజశ్రీ ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని గత 2 నెలల ముందు ప్రారంభించారు. అందులో భాగంగా కాళహస్తి పట్టణంలో కూడా మేము గత 2 నెలల నుంచి అనుమానంగా ఉన్న వారిపైన ఈ ర్యాండమ్ టెస్టులు చేయడం జరుగుతున్నది. ఇప్పటిదాకా 427 టెస్టులు కండక్ట్ చేశాము. అందులో 27 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా విచారణ చేయడం జరుగుతున్నది. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఈ టెస్టులు కండక్ట్ చేయడం అనేది కాళహస్తి పట్టణంలో గంజాయిని నిర్మూలించడానికి ప్రజలందరూ కూడా పోలీసులతో సహకరించాలి. రాబోయే రోజుల్లో గంజాయి రహిత శ్రీకాళహస్తి పట్టణం తీర్చిదిద్దడంలో భాగంగా పోలీసులతో సహకరించి ఏదైనా సమాచారం ఉంటే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీరు చేయాల్సిందంతా ఒకటే, 102 డైల్ ద్వారా కానీ లేకపోతే 1972 నంబర్కు ఫ్రీ కాల్. అది మీరు ఇచ్చే సమాచారాన్ని మేము విచారించడం, వారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క వివరాలు మేము ఎవరికి చెప్పడం జరగదు, సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులతో సహకరించి గంజాయి రహిత సమాజాన్ని నిర్మూలించడానికి తమ వంతు సహకారం అందించాల్సి కోరుచున్నాను.